శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఇవాళ మండే కదా, అందరూ హడావుడిగా లంచ్ బాక్సులు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు అందరూ హడావుడిగా ఉంటారనుకుంటాను. మా వారు కూడా ఇవాళ కోర్టు పని ఉందని తొందరగా వెళ్ళిపోయారు ఊరు. అయితే నిన్న పాపం నేను మర్చిపోయానండి మీకు చెప్పడం. ఆవిడ మొన్న రాత్రి ఆవిడ పుట్టినరోజు అని చెప్పారు, నిన్న జనవరి 1న. అయితే ఆవిడ మామూలుగా మెసేజ్ చేశాక, కామెంట్ చేశాక నేను చేసిన వీడియోకి అప్పుడు నాకు గుర్తొచ్చి అప్పుడు నేను విషెస్ చెప్పాను. ఇంకా అప్పటికే నేను వీడియో అది అప్లోడ్ చేశాను. ఇంకా మళ్ళీ నేను ఏం చేయలేదు కదా, అందుకని మీకు చెప్పడం అవ్వలేదు. బిలేటెడ్గా అయినా అందరూ భానుమతి గారికి బర్త్డే విషెస్ చెప్పండి. ఆవిడ ఆరోగ్యం కూడా పాపం కుదుటపడింది, అందరికీ అప్పుడు కృతజ్ఞతలు అని చెప్పారు కూడాను. అందుకని విషెస్ చెప్పండి. మళ్ళీ ఇంకొకసారి మన అందరి తరపున ఛానల్ ముఖంగా భానుమతి గారు హ్యాపీ బర్త్డే టు యూ. ఏమనుకోకండి, నిన్న చెప్పలేదని. వాళ్ళెవరికి నేను చెప్పలేదు, అందుకని తెలియదు. ఇంకేంటండి సంగతులు? చలి మాకైతే మెల్లిగా చలి బాగా పొద్దున్నప్పుడు లేస్తే లేచి అటు ఇటు తిరుగుతాం, అప్పుడు చల్లగా ఉంటుంది తప్ప ఇంకా చలి కొంచెం తగ్గుమొహం పట్టిందండి ఇక్కడ రాజమండ్రిలో. అయితే ఇంకా మహా అయితే ఇవాళ 2వ తారీఖు, ఈ 10 రోజులు పండగ వెళ్ళేదాకా ఉంటుందని అనుకుంటున్నాను నేను. మళ్ళీ బుక్కలు ఏసీలు అన్నీ మామూలే. మా వాళ్ళైతే ఇంకా కొంచెం చలి ఉంది బాబాయ్ చలి అంటున్నారు, కానీ నాకైతే అస్సలు చలి అనిపించడం లేదు. బయట ఎవరన్నా బైకుల మీద అది వెళ్తే అలా వస్తుంది తప్ప పెద్ద ప్రత్యేకించి అంత మొదట కొంచెం హడావిడి చేసింది, కానీ అంత ఏమీ లేదు కదా. అది నిన్న చాలామంది నా పేరు రాసుకోండి అని పలానా అని చెప్పారు. మేము చూస్తున్నాము 2 ఏళ్ళ నుంచి ఎలా అని. నాకు తరచూ కామెంట్స్ చేయండి, అంటే కామెంట్స్ కోసం అని కాదు, తరచూ నేను పెట్టిన వీడియోస్ కామెంట్స్ చేశారనుకోండి, వాళ్ళు నా మైండ్లో ఉంటారు. ఇప్పుడు పలానా వాళ్ళు రెగ్యులర్గా చేశారు, పలానా వాళ్ళు రెగ్యులర్గా చేశారు అని. ఎప్పుడో ఒకసారి అంటే గమ్మున అంత గుర్తుండవు కదా పేర్లు. అందుకని తరచూ మీరు టచ్లో ఉండండి తప్పకుండాను. ఇదిగో రేపు ఇప్పుడు డైరీలో నేను అసలు చాలా సబ్స్క్రైబర్స్ పేర్లన్నీ కూడా రాసుకుంటాను. తప్పకుండా ఒకసారి కాకపోతే ఇంకోసారైనా ఎవరికైతే ఎలా రాలేదో అలా మన వాళ్ళందరికీ, ఒకళ్ళు 2 10 మంది అని కాదు, అందరికీ కూడా రెగ్యులర్గా పలకరిస్తూ ఉండే వాళ్ళందరికీ కూడా ఇద్దామని నా ఉద్దేశం, ఎవ్వరూ ఫీల్ అవ్వకుండా. అందుకని మీరు కామెంట్ చేస్తే ఈ పేరు అలా 4 రోజులు చూస్తే బాగా గుర్తుండిపోతుంది కదా ఎక్కువ. అది సంగతి అండి. ఇదిగో అందరూ అడ్రస్లు పంపారు, సాయంత్రం డీసీ కొరియర్లో పంపిద్దామని అనుకుంటున్నాను. అయితే ఇదిగో నేను ఇవి కొన్నాను ఇది అని చూపించడానికి, ఒక చీర ఒక రంగు ఉంటుంది, ఒక చీర ఒక రంగు ఉంటుంది, ఖరీదు ఒకటే అయినా అని అందరికీ ఒకే రంగు బ్యాండ్ మేళంలో పంపలేం కదా. అప్పుడు అవి నేను చూపించాను అనుకో, ఎవరికైనా అందులో ఇష్టమైన కలర్ ఉంటే వాళ్ళు అది కావాలనుకోవచ్చు, నేను ఇంకోటి పంపేది అయ్యి ఉండొచ్చు. అందుకని నేను కొన్నవి చూపించడం అయితే జరగడం లేదు. వాళ్ళే అవి రిసీవ్ చేసుకున్నాక వాళ్ళకి నచ్చాయో లేదో వాళ్ళే నాకు కామెంట్ చేయాలి. అది నేను అనుకున్నది కరెక్టా కదా. అలాగా అంతే కదా, గమ్ముని ఒకళ్ళకి ఒక రంగుకి ఈ రంగుకి అయ్యో అది బాగుంది అది పంపడే అని మళ్ళీ వాళ్ళే మొహమాట పడవచ్చు. ఆవిడ ఏదో పంపేయడం కాక మనం ఆ రంగం ఇవ్వండి ఈ రంగం ఇవ్వండి అని ఏం అడుగుతాం అనుకుంటారు, చిన్నపిల్లలం కాదు కదా అని. కానీ మనసులో అనిపిస్తుంది. అందుకే ఎవరికైనా నాకైనా కూడా ఆ రంగు అయితే బాగుంటుంది కదా అని. అందుకని చీరలు చూపించదలుచుకోలేదు, డైరెక్ట్ ఎవరు ఇది వాళ్ళు కావాలంటే ఈ కలర్ నాది అని అలా కామెంట్ పెట్టండి మీరు రిసీవ్ చేసుకున్నాక. ఓకేనా? ఇంకేంటండి సంగతులు? మీరంతా నిన్న ఏం హడావుడులు చేశారు ఏంటి? మేమైతే మా నాన్నగారికి భోజనం పెట్టి, చిన్నబాబు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మేము మధ్యాహ్నం లంచ్కి బయటికి హోటల్లో చేసి వచ్చాము. లంచ్ కూడా నేను జనవరి 1గా స్పెషల్గానే ఉంది, బాగానే ఉంది. అది సంగతి అండి. ఇంకేంటి? ఇదేంటి గుడికి వెళ్ళలేదా అంటారేమో. వెళ్ళలేదండి నేను గుడికి. మొన్న ముక్కోటి ఏకాదశి నాడు వెళ్ళాం. పైగా నిన్న ఒకటి ఏం జరిగిందంటే,
ఆ, ఏంటో కంగారు అయిపోయింది. నేను నాన్నగారికి కొంచెం జ్వరంలా తగిలింది. ఆయనకి కొంచెం వెళ్ళడం మానేద్దాం అనుకున్నాను. వాళ్ళ పిల్లల్ని ఆయన్ని వెళ్ళమన్నాను. వద్దు ఆయన పెట్టేసి అన్నం రా వెళ్దాం, ఎలాగ పడుకుంటారు కదా అంటే వెళ్ళాను. ఇవాళ కొంచెం పర్వాలేదులేండి, చలి అది కదా, దానికి కొంచెం ఒళ్ళు అది భారం చేసింది. అది కాకుండా ఆయనకు అన్నంలో అరటిపండు తినడం ఇష్టం. అరటిపండు మరి కాలం మంచిదేనండి, శ్లాష్మం చేసేస్తుంది కదా, చెప్తే వినరు. అది చిన్నపిల్లలు అయిపోతారంటారు కదా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, బాలలు వృద్ధులు అని. అందుకని అలా వృద్ధాప్యంలో బాలలు పిల్లల్లాగా చాపల్యం. పైగా ఆ మాట ఆయనే చెప్తున్నారు. అది అంతకన్నా ఏం లేదు. ఇంకేంటండి, ఈరోజు వంట వీడియోలో మళ్ళీ కలుద్దామా? మీ అందరికీ, నాకు ఎందుకో చాలా రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదండి, ఎందుకో కొంచెం నీరసంగా ఉన్నట్టుగా ఉంది. ఉంటాను మరి. మళ్ళీ సాయంత్రం ఎప్పుడో మళ్ళీ చేస్తా వీలుని బట్టి వీడియో. మీ అందరి అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేసేయండి. ప్రత్యేకించి ఏదైనా సమస్య గురించో జనరల్ టాపిక్స్ గురించో ఇవాళ ఏం పెద్ద మాట్లాడలేదు. ఊరికే మీ అందరికీ ఒకసారి కనబడి హాయ్ చెప్పేసి ఏదో నాకు తోచిన విషయాలు ఒకటో రెండో చెప్పడం అంతే. ఉంటానండి మరి. మీ కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.